నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. తైవాన్‌లో కొంత సమీకరణాలు మారాయని మనకు అర్థమవుతోంది. చైనా గూడా తన దృష్టిని కొంత పాజిటివ్‌గా మలుచుకున్నట్టుగా కనబడుతుంది. చైనా ఇప్పుడు తైవాన్‌ని తన భూభాగంలో భాగమే అన్నట్టుగా చిత్రీకరిస్తూ వచ్చింది. బట్ ఈరోజు తైవాన్‌లో అధికారం ఏ రకంగా ఉంది? అక్కడికి వచ్చిన కొత్త వ్యక్తి ఎవరు? వాళ్ళ ఫార్ములాస్ ఏ విధంగా ఉన్నాయి? చైనాతో యుద్ధానికి దిగే ప్రయత్నమా? లేకపోతే ఇప్పటివరకు జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఆపుకునే ప్రయత్నమా? ఏం జరగబోతోందక్కడ? బైలాటరల్‌గా ఏం జరగబోతోందని మనం మాట్లాడుకుందాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారున్నారు. చాలా కీలకమైన అంశాలు వారు మాట్లాడతారు. నమస్కారం వివి రావు గారు. నమస్కారం. వివి రావు గారు, చెంగ్ లీ ఉన్ అని ఒక వ్యక్తి వారు అక్కడ అపోజిషన్ పొలిటికల్ పార్టీకి లీడర్‌గా రావడం అనేది ఎట్లాంటి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేస్తోంది? ఇది చైనా తోటి ఎట్లా బైలాటరల్‌గా వాళ్ళు ఏకమయ్యే అవకాశాలున్నాయి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సినారియోని? ఇది ఇప్పుడు ఆవిడ ఫస్ట్ టైమ్ ఒక లేడీ. అది కోమింటాంగ్ పార్టీ. కోమింటాంగ్ పార్టీ అంటే ఏదైతే ముందర చైనాలో పవర్‌లోకొచ్చిందో, హ్మ్. వాళ్ళని మావోయిస్టులు తరిమేసి తైవాన్‌ని పంపించేసారో, హ్మ్. అక్కడ తైవాన్‌లో వాళ్ళు డెమోక్రటిక్ గవర్నమెంట్ కింద డిక్లేర్ చేసుకున్నారో, వాళ్ళకి మెయిన్‌లాండ్‌కి అప్పటి నుంచి టజల్ నడుస్తుందో, హ్మ్. ఆ పార్టీకి ఈవిడ లీడర్ అయింది. ఆవిడ ముఖ్యంగా ప్రకటిస్తుంది ఒకటి. నేను ఏ రోజైనా సరే ప్రౌడ్ చైనీస్ కింద చెప్పుకోదలుచుకున్నాను. హ్మ్. నేను చైనీస్ కింద చెప్పుకోదలుచుకున్నాను అని పదే పదే ఆవిడ ప్ర స్పష్టం చేస్తున్నారు. హ్మ్. అంటే ఆవిడ ఉద్దేశ్యం ఏంటంటే, ఈ రోజు కాకపోతే రేపైనా సరే చైనాలో జాయిన్ అవ్వక తప్పదు. హ్మ్. దానికి యుద్ధం అవసరం లేదు. ఏది చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ ప్రివిలేజెస్ లైక్ హాంకాంగ్ లాగా, లేకపోతే అంతకుముందు ఇంకొక కొన్ని దీవులకి ఇచ్చిన ప్రివిలేజెస్ లాగా హ్మ్. అటువంటి ఎందుకంటే చైనాకు కూడా ఒక ప్రాబ్లమ్ ఉందండి. ఎప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీ అని చెప్పి అందరూ వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. కొన్ని ప్రొడక్ట్స్ ఇవన్నీ రిజెక్ట్ అవుతా ఉంటాయి. హ్మ్. అదే తైవాన్‌లో చిప్ ఇండస్ట్రీ చాలా బాగా డెవలప్ అయింది. ఆ! ఆ ఇండస్ట్రీ చైనాకొస్తే ఏ విధంగా అయినా సరే డెమోక్రటిక్ గవర్నమెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఏదైనా కావచ్చు. స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చి వాళ్ళకి మీరు డెమోక్రటిక్ ఉంటుంది. స్పెషల్ ఇప్పుడు మనకి అంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 ఎలాగ ఉండేదో, హ్మ్. అలాగే ఒక ఆర్టికల్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక స్పెషల్ గవర్నమెంట్ హాంకాంగ్‌లో ఎలాగ ఉన్నట్టు చేసుకొని తద్వారా మెల్లగా మెయిన్ ల్యాండ్‌లో కలుపుకోవడం వాళ్ళ ఉద్దేశ్యం. హ్మ్. అది వాళ్ళకి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. మనం కూడా పీఓజేకే ఎప్పుడు రాలిన పండుగలాగా చూస్తాం తప్పితే గాని, ఏదో మిలిటరీగా ఆక్యుపై చేయాలని చూడట్లేదు. హ్మ్. అది మనం బహుశా చైనా నుంచి నేర్చుకున్నదే. చైనా ఎందుకంటే తైవాన్‌ని ఫోర్స్‌ఫుల్‌గా తీసుకొని అమెరికా తోటి యుద్ధానికెళ్ళి, మిగతా కంట్రీస్ తోటి యుద్ధానికెళ్ళి ఏదో భయపెట్టేసి చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. అది ఓ రోజున పొలిటికల్‌గా డెమోక్రసీ ఇస్తామంటే వాళ్ళే లైన్‌లోకొస్తారు. ఆళ్ళ చిప్ ఇండస్ట్రీ వీళ్ళకి బాగుపడుతుంది. తర్వాత డెమోక్రసీ గాబట్టి కొన్ని కాంట్రాక్ట్స్ అవన్నీ ఈజీగా సైన్ అవుతాయి. హ్మ్. ఆ సైన్ అవ్వడం వల్ల కొత్త టెక్నాలజీ తీసుకురావడం ఇదంతా ఈజీ అవుతుంది. హ్మ్. దాన్ని సేల్ కూడా చేయడం ఈజీ అవుతుంది. లేపోతే కొన్ని దేశాలేంటంటే ఇటువంటి కమ్యూనిస్ట్ దేశాల నుంచి మేమేమి ఇంపోర్ట్ చేసుకోమని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెడతాయి. హ్మ్. అదే ఇప్పుడు బహుశా మనం చేస్తున్నాం. లైక్ జస్ట్ తైవాన్‌కి మనకి చిప్ మేకింగ్‌లో కొన్ని కాంట్రాక్ట్స్ అయినాయి లాస్ట్ 2 మంత్స్‌లో. హ్మ్. మన చిప్ మేకింగ్ టెక్నాలజీ తైవాన్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం. అది ఇప్పుడు చైనాకి ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో అది రీరూటింగ్ చేసి ఏదైనా సరే మన దేశం ఆంక్షలు విధించినా గాని తైవాన్ ద్వారా రూటింగ్ చేయించుకోవచ్చు. హ్మ్. ఇలాంటి ట్రేడ్ టెక్నిక్స్ చాలా ఉంటాయండి. ఓకే. ఆ విధంగా వాళ్ళకి కూడా చాలా మంచిదని, మనం కూడా దాని నుంచి ఒకవేళ అటువంటి పరిస్థితి అయితే, మనం కూడా పీఓజేకేలో అటువంటి పరిస్థితే వేచి చూసి ఉండాల్సిందే. అయితే మరి ఇప్పటివరకు గూడా తైవాన్ పరిస్థితి ఏ విధంగా ఉండింది సార్? అంటే చైనాతో కలవకపోవడం అనే పద్ధతి ఉంది గదా! ఇప్పుడు సడెన్‌గా ఈ చేంజ్ ఓవర్‌ని ఎట్లా తట్టుకుంటుంది? ఇప్పుడు కూడా కలుస్తామని ఏం చెప్పట్లేదండి. హ్మ్. కాకపోతే ఏంటంటే ఏదో ప్రత్యామ్నాయం అంటే ఒక డిస్కషన్‌కెళ్ళి ఒక సొల్యూషన్‌కి వద్దాం అంటారు. హ్మ్. నాకేమనిపిస్తుందంటే, ఈ లేడీ ఎవరైతే ఉన్నారో ఈవిడ గవర్నమెంట్ ఫార్మ్ చేయగలిగితే సక్సెస్‌ఫుల్‌గా హ్మ్. ఇప్పుడు లీడరే అయ్యారు. ఆవిడ గవర్నమెంట్ కూడా ఫార్మ్ చేయాలి ఎలక్షన్ అయిన తర్వాత. అదైతే మాత్రం ఈవిడ ఒక ప్రపోజల్ ఇస్తుందనుకుంటాను. మమ్మల్ని డెమోక్రసీగానే ఇలాగే రన్ అవ్వనివ్వండి. బట్ విల్ బి పార్ట్ ఆఫ్ చైనా. హ్మ్. అది చైనాకు కూడా ఇష్టంగానే ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల డెమోక్రసీ ఏదో అంతకుముందు ఇంగ్లాండ్‌కి ప్రామిస్ చేసినట్టు హాంకాంగ్ ఇచ్చే డెమోక్రటిక్ వేరే కంట్రీ కింద లెక్కపెట్టి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు. అటువంటిది కూడా మంచిదే అవుతుందని. హ్మ్. ఆ విధంగా జరిగే అవకాశాలున్నాయి. కాతే ఇంకా ఎంతవరకు జరుగుతుంది? దీనికి వెస్టర్న్ కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి? ఓన్ తైవనీస్ పాపులేషన్ అంటే ఒకసారి బహుశా ఎలక్ట్ చేసినా గాని,
తర్వాత రియాక్షన్, యాక్చువల్ ఓట్స్ ఎలా ఉంటాయన్నది కూడా మనం చూసుకోవాల్సింది. హ్మ్. ఇదే ప్రాబ్లమ్ మళ్ళా టిబెట్‌లో కూడా వస్తుందండి ఫ్యూచర్‌లో. హ్మ్. నెక్స్ట్ 10, 15 ఇయర్స్‌లో ఓకే. ఎప్పుడైతే దలైలామా గారి సక్సెసర్ ఇష్యూ వస్తుందో, అప్పుడు కూడా తైవాన్ సారీ అక్కడున్న లీడర్స్ చైనాలో ఉన్న టిబెటన్ లీడర్స్ ఏమంటారంటే, "మాకు డెమోక్రసీ ఇవ్వండి. మేము కొంచెం వేరుగా మా రిలీజియస్ బ్యాక్‌గ్రౌండ్ మీద టిబెట్ వేరుగా ఉంటాం. కానీ విల్ బి పార్ట్ ఆఫ్ చైనా" అంటారు. హ్మ్. అలాగే ఏదో ఒకటి జరుగుతుంది. ఇక్కడ ఇండియాలో ఉన్న ఎగ్జైల్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ కాదు, మేము ఇండిపెండెంట్ కంట్రీయే కావాలని అంటారు. ఈయన హ్మ్. కూడా దలైలామా గారు కూడా కొన్ని సార్లు కొన్ని స్టేట్మెంట్లు ఆయన ఏంటంటే, నేను చైనాలో ఉండడానికి బానే ఉన్నాను. కానీ నాకు వేరే ఎంటిటీ కావాలని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. హ్మ్. ఆయన కూడా. సో, ఇటువంటిది టిబెట్‌లో కూడా జరిగే అవకాశం. ఇది ఫ్యూచర్‌లో ఇంకా యాక్చువల్‌గా చూస్తే ఇజ్రాయెల్, పాలెస్తీన్‌కి కూడా అనువర్తించొచ్చు. హ్మ్. ఒకటి సింగిల్ కంట్రీ, 2 డిఫరెంట్ పాపులేషన్స్, 2 డిఫరెంట్ గవర్నెన్స్. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనందరం 2 స్టేట్ థియరీ మాట్లాడుతున్నాం. అవును. ఆ 2 స్టేట్ థియరీ మాత్రం ఇజ్రాయెల్‌కి అట్‌లీస్ట్ ఇంటర్నల్‌గా మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఇష్టం లేదు. అవును. అలాగే పాలెస్తీన్‌కి కూడా ఇంట్రెస్ట్ లేదు. అవును. ఫ్రమ్ ద రివర్ టు ద సీ అంటున్నారు. అవును. సో, ఆ విధంగా వాళ్ళు కూడా ఈ సింగిల్ గవర్నమెంట్, 2 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నెన్స్, 2 డిఫరెంట్ గవర్నమెంట్స్ అన్నట్టుగా వాళ్ళు కూడా సో, మరి ఈ ఈ ఇందులో స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుందా తైవాన్? నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ప్రజలు ఆ లేడీని ఎన్నిక చేసినా గాని షీ ఈస్ ఎ యంగ్ లేడీ. అంటే హ్మ్. పొలిటికల్లీ అంత మెచ్యూరిటీ రాలేదనుకుంటా. ఓకే. సో, యాక్చువల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆవిడకి అంత ఓట్లొచ్చే అవకాశాలు చాలా తక్కువండి. హ్మ్. అందువల్ల ఆవిడ ఇప్పుడు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నా గాని రాను రాను డైల్యూట్ అయిపోతారండి. అండ్ మీరన్నట్టు ఇట్లాంటి ప్రపోజల్స్ ఉన్నప్పుడు అక్కడ ఫోర్సెస్ గూడా తైవాన్ నుంచి సో, అబ్జెక్ట్ చేసే అవకాశాలు ఇప్పుడు మీరన్నట్టు యూఎస్ కూడా రంగంలోకి దిగితే మరి ఇది కొంత తప్పి ఒక యుద్ధానికి దారితీసే అవకాశం అట్లా గూడా ఉండే అవకాశం ఉంటదా? ఉందండి. ఉందండి. అదెప్పుడూ ఉంది. హ్మ్. బహుశా 2, 3 సంవత్సరాల్లో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా కరెక్ట్ టైమ్‌కి వెయిట్ చేస్తుందండి. హ్మ్. ఇన్‌ఫాక్ట్ 2020లో మన మీద అటాక్ చేయడానికి కూడా ఒక కారణం ఉందండి. హ్మ్. చైనాకి వార్ ఎక్స్‌పీరియన్స్ లేదు నిజమైన శత్రువుతోటి. హ్మ్. ఏదో చిన్న చిన్న దేశాలతోటి ఏదో స్కర్మిషెస్ అయినయి తప్పితే గాని, యాక్చువల్‌గా ఇండియాతోటే బ రియల్ వయబుల్ అంటే దాని ముందర పొలిటికల్‌గా ఎలా బిహేవ్ చేయాలి? మిలిటరీలో ఎలా బిహేవ్ చేయాలి? డిప్లొమాటికల్‌గా ఎలా బిహేవ్ చేయాలి? మీడియా ద్వారా ఎలా బిహేవ్ చేయాలి? పబ్లిక్ రిలేషన్స్ ఎలా బిల్డ్ చేయాలన్నది అన్నీ ఒక్క ఆపరేషన్ తోటి జరిగినాయండి. హ్మ్. మన లడాఖ్‌లో చేసిన అటాక్ తోటి. ఓకే. దీనివల్ల దానికేంటంటే రిజర్వ్ డివిజన్స్ వీటికి ట్రైనింగ్ వచ్చిందండి కొంచెం. అంటే హ్మ్. ఎలా రియాక్ట్ అవ్వాల్సుంటుంది? ఇండియా ఎలా చేస్తుంది? ఇండియా ఎలా చేస్తే యూఎస్ఏ ఎలా చేస్తుంది? హ్మ్. ఎందుకంటే యూఎస్ఏకి కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే తైవాన్‌లో 2 బ్రిగేడ్‌ల స్ట్రెంత్ ఉంది. విమానాలున్నాయి. అన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ ఓన్లీ ఇండియా యాక్చువల్లీ రియాక్ట్ అవ్వగలదు ల్యాండ్ బోర్డర్ మీద. మిగతాది కొరియా గాని, జపాన్ గాని, ఆస్ట్రేలియా గాని, యూఎస్, యూకే కలిపినా గాని కేవలం షిప్స్ మీద అటాక్ చేయాలి తప్పితే గాని ఏది ప్రత్యామ్నాయం లేదు. ఓకే. షిప్స్ మీద అయితే చైనా వాళ్ళు ఈజీగా తిరిగి తిప్పి కొడతారు వాళ్ళు. ఆ! ఓన్లీ ఇండియా లాస్ట్‌లో వీళ్ళందరికీ హెల్ప్ చేయగలదు. హ్మ్. ఇంకెవ్వరు హెల్ప్ చేయలేరు ఓకే. ప్రపంచానికి. హ్మ్. తర్వాత సైజబుల్ ఫోర్స్ అంటే 1,000,000 ప్లస్ ఫోర్స్ ఉన్నది అపార్ట్ ఫ్రమ్ యూఎస్ఏ, చైనా అండ్ రష్యా ఓన్లీ ఇండియాకుంది. ఆ! తర్వాత మనకి 3000 కిలోమీటర్స్ ఫ్రంటేజ్ ఉంది. హ్మ్. లడాక్ అంటే యాక్చువల్‌గా షక్స్గామ్ వ్యాలీ నుంచి లెక్క పెట్టుకోండి. ఓకే. ఎందుకంటే పాకిస్తాన్ ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన దగ్గర నుంచి హ్మ్. బర్మా బోర్డర్‌లో బా ఉన్న అరుణాచల్ ట్రై సర్వీస్ ట్రై పాయింట్ అక్కడి వరకు లెక్క పెట్టుకోండి. అంత ఏరియా ఉంది మనకి. హ్మ్. నేపాల్, భూటాన్, అంతకుముందు సిక్కిం ఇటువంటి ఆ! ఏరియాస్ కూడా బోలెడంత ఉన్నాయండి. హ్మ్. సో, ఆ విధంగా ఏంటంటే కేవలం ఇండియా రియాక్ట్ అవ్వదు. బహుశా నేననుకోవడం ఏంటంటే ఈవిడ పొలిటికల్ పార్టీ లీడర్ కింద ఎన్నికైనా గాని, యాక్చువల్ ఎలక్షన్స్‌లో సీట్లొచ్చి, ఈవిడ గవర్నమెంట్ ఫార్మ్ చేసి, ఇటువంటి పీస్ ప్రపోజల్ అంటే నేను మెయిన్‌లాండ్ తోటి మెర్జ్ అయిపోతాను. హ్మ్. కేవలం డెమోక్రసీ వాళ్ళు నాకు కొన్ని రోజులు ఇస్తారు. ఎందుకంటే చైనాని ఎవరు నమ్మరండి. హ్మ్. హాంకాంగ్ కూడా గొడవలైనాయి. ముందర డెమోక్రసీ అన్నారు గానీ, రాను రాను వాళ్ళు నోరు నొక్కేసి మొత్తం కమ్యూనిజం తీసుకొచ్చేసారు ఇప్పటికే. అవును. ఈరోజు కూడా అంతకుముందు టాప్ ఇండస్ట్రియలిస్ట్‌ని ఎప్పుడో అరెస్ట్ చేశారు. హ్మ్. ఇవన్నీ నడుస్తున్నాయండి. సో, దాన్ని చూసి తైవాన్ మాత్రం ఏమాత్రం నమ్మదు. ప్రజలు మాత్రం నమ్మరు. వాళ్ళు ఓకే. ఇండిపెండెంట్‌గానే ఉండాలని చూస్తారు. ఓకే. వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ రికగ్నిషన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వాళ్ళకేం తేడా చేయదండి. ఓకే. ఎందుకంటే ఎకనామిక్ పవర్ ఉంది. వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ పవర్ ఉంది. అవును. సో, అందుకే వాళ్ళకేం తేడా చేయదు. సో, ఆ విధంగా ఏంటంటే ఈవిడ అంటే ఒక కొత్త ప్రత్యామ్నాయం దొరుకుతుంది.
హ్మ్. కానీ నేను అనుకోవడం ఇది ఫ్రక్టిఫై అవ్వదు. ఎందుకంటే ఆవిడ ఎలక్షన్స్ గెలిచి గవర్నమెంట్ ఫార్మ్ చేసే స్థితిలోకి రావాలి. హ్మ్. కేవలం పార్టీ లీడర్ అయ్యారు ఆవిడ. అంటే పార్టీకి నాయకురాలు కింద ఎన్నికయ్యారు. హ్మ్. సో, ఆ విధంగా గవర్నమెంట్ ఫార్మ్ చేయగలిగితే ఒకవేళ పీస్‌ఫుల్‌గా అయితే నిజంగా మనకే మంచిది. ఎందుకంటే ఎలాగా తైవాన్‌ని ఎవరు యునైటెడ్ నేషన్స్‌లో మెంబర్ కింద చూడట్లేదు. అవును. ఒకవేళ డెమోక్రసీ కంటిన్యూ అయ్యి చైనాలో మెయిన్ భాగంలో కలిసిపోతే అందరికీ శాంతియుతంగానే పరిష్కారం అవుతుంది. కానీ అది అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అగ్రరాజ్యాలు కూడా ఊరుకోవు. ఏదోకటి చేసి ఆ తేడాను తీసుకొచ్చే విధంగా చేస్తాయి. ఓకే. దానివల్ల ఏంటంటే అల్టిమేట్‌లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ ఆకస్ రీజియన్ అంతా ఇండియా మీద ఆధారపడాల్సొస్తుందని నా నమ్మకం. ప్రగాఢమైన నమ్మకం. ఈ రైట్. రోజు కాకపోతే రేపైనా సరే. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. ఈ అంశంపై మాకు అవగాహన కల్పించినందుకు. సో, వ్యూవర్స్ అది పరిస్థితి. మొత్తానికి తైవాన్‌లో అటు కేఎంటీ పార్టీ నుంచి అపోజిషన్ లీడర్‌గా చెంగ్ లీవున్ తాను మహిళ ఎన్నికైనప్పటికీ కూడా ఆవిడ కొంత ప్రో చైనా తీసుకుంటున్నప్పటికీ కూడా తైవాన్ చైనాలో కలుస్తుందా అనే విషయంలో ఇంకా ఈ ఆహ్, ఇంకా పరిస్థితి రాలేదనే సిట్యుయేషన్సే కనబడుతున్నాయి. కేవలం టూ ఎర్లీ టు డిసైడ్ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. బట్ రాబోయే రోజుల్లో ఒకవేళ ఏదైనా తేడా వస్తే మాత్రం మళ్ళీ తైవాన్, చైనా ఇష్యూస్ తెర మీదకొచ్చే అవకాశాలు గూడా లేకపోలేవు అనేది వారు చెప్తున్నమాట. చూద్దాం రాబోయే రోజుల్లో మరి దీనికి సంబంధించి అడుగులు ఎట్లా పడతాయి? కేవలం అపోజిషన్ పార్టీకి లీడర్‌గా ఎన్నికైనంత మాత్రాన, ఆవిడ ప్రో చైనాగా ఉన్నంత మాత్రాన తైవాన్‌ని చైనా ఆక్రమించుకుంటుంది అనే విషయంలో ఇంకా మనకు ఏ అడుగు పడ్డట్టుగా మనం భావించనవసరం లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మీరు గూడా ఒకసారి కామెంట్ చేయండి. వీలైతే ఈ వీడియోని మీరు మీ మిత్రులకు షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.